is the బబ్లు ఇక్కడ మేడం జూమ్ యాప్ లో పోండి మేడం ఏమ్మా జూమ్ యాప్ లో పోండి మేడం తెలిసిపోతుంది వీడియో పైన చూడండి మేడం ఏందా ఇది పోయిందే అదే చూస్తాను పైన ఏమ్మా పైన చూడండి మేడం జూమ్ యాప్ పైన పైనే అన్నాను కదా స్క్రీన్ రాలేదే రిటర్న్ టు మీటింగ్ అని కొడితే కూడా రాలేదే బబ్లు చూడు రాలేదా మీకు కనిపిస్తుందా సార్ నేను చెప్పేదన్నా వినండి మళ్ళీ కావాలంటే చూస్తాం వీడియో రాలేదేమో చెప్పండి ఓకే నేను షేర్ చేస్తే న్యూ షేరా చూస్తాం వైట్ బోర్డు ఐపాడ్ ఇన్స్టాల్ స్క్రీన్ ఇదే కదా కొట్టింది ఓకే ఇప్పుడు కనిపిస్తుందా కనిపిస్తుందమ్మా కనిపిస్తుంది మేడం ఓకే ఇప్పుడు చూడు నిన్న జరిగిందంత గుర్తుందా తర్వాత ఈ టాలీ అబ్రియేషన్ అండర్ గ్రూప్స్ చెప్పినాను నేర్చుకున్నారా టాలీ అబ్రివేషన్ వచ్చి ఏం టాలీ అబ్రివేషన్ టోటల్ టీ అంటే టోటల్ ఏ అంటే అకౌంట్ టోటల్ అకౌంటింగ్ లీడింగ్ లిస్ట్ ఇయర్ బాగా గుర్తుపెట్టుకోండి టీ అంటే టోటల్ ఏ అంటే అకౌంటింగ్ ఎల్ అంటే లీడింగ్ ఇంకో అనదర్ ఎల్ అంటే లిస్ట్ ఇయర్ ఓకే తర్వాత ఈఆర్పి 9కి ఏముండదు ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ఓకే అర్థమైందమ్మా టాలీ అంటే టోటల్ అకౌంటింగ్ లీడింగ్ లిస్ట్ ఇయర్ ఈఆర్పి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అర్థమైంది అది ఏమి అబ్రియేషన్ అంటే అర్థమైందమ్మా
టోటల్ అకౌంటింగ్ లీడింగ్ లిస్ట్ ఇయర్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఏమి వర్షన్స్ నేను ఆల్రెడీ చెప్పినాను. ఇప్పుడు మనం ఏ వర్షన్లో ఉన్నాము? ఏ వర్షన్లో ఉన్నామా? టాలీ అనేది 1986లో ప్రవేశపెట్టారు. 86 ఆర్ 88 అనుకోండి, రెండు ఏదైనా కరెక్టే. ఇంప్లిమెంట్ చేసినారు కదా. మనం ఇప్పుడు ఏ వర్షన్లో ఉన్నాం? మనీషా మేడం వాయిస్ వినిపించట్లే మేడం, చిన్నగా వినిపిస్తాను మేడం. అవునా? ఓకే, ఒక్క నిమిషం. అవును మేడం. బాగానే ఉంది. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తాను మేడం. ఓకే, సరే. ఇప్పుడు టాలీ అనేది ఇప్పుడు మనం ఏ వర్షన్లో ఉన్నాం? నేను నిన్న చెప్పినాను కదా. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటా ఉండేది? ఏం చెప్పుకుంటున్నాము? టాలీ మేడం. టాలీనే. టాలీ వర్షన్ ఏమి? నేను నిన్న చెప్పినా కదమ్మా, టాలీ ERP 9 ఇప్పుడు ఉండే వర్షన్ ఏమి? టాలీ ERP 9. అర్థమవుతుందా? ఇప్పుడు ఉండే వర్షను టాలీ ERP 9. ఇప్పుడు మనకు మొట్టమొదటిగా 1988 ఆర్ 86లో ఏమి ఒకటి ఇంప్లిమెంట్ అయింది. అది ఏంటి అంటే టాలీ 4.0. ఇప్పుడు ఆ ఇయర్స్ కూడా చెప్తా చూడండి. 1986 ఆర్ 88 ఏదైనా అనొచ్చు. 86 to 89 వచ్చి 4.0. ఇది బాగా ఇయర్స్ గుర్తు పెట్టుకోండి. 88 89 తర్వాత 89 90 89 90 4.5 వర్షన్స్ వచ్చి 1986 89 టు 4.0 వర్షన్ వచ్చింది. తర్వాత 89 టు 90 వచ్చేసి 4.5 వర్షన్. తర్వాత 1990 టు 1997కి 5.0. తర్వాత 1997 టు 2000 వచ్చేసి 5.4. ఈ వర్షన్స్ చెప్పిన ఇవన్నా గుర్తున్నాయా? 2000 టు 2005 6.3 వర్షన్. తర్వాత 2005 తర్వాత 2006 7.2. తర్వాత ఫస్ట్ ఇక్కడ 6 కదా. ఫస్ట్ సెప్టెంబర్ 2006 8.1. తర్వాత ఫస్ట్ డిసెంబర్ 2006 టు 2009 9. తర్వాత ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ప్రెసెంట్ అనమాట. ఏ వర్షన్లో ఉన్నామంటే 12th మార్చ్ 2009 నుంచి టాలీ ERP 9. టాలీ ERP 9 అంటే వీటికన్నీ టాలీ ఉండదని కాదు. టాలీ 4.0, టాలీ 4.5, టాలీ 5.0 ఇలా. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు చూడండి, టాలీ అంటే ఏమి? టోటల్ అకౌంటింగ్ లీడింగ్ లిస్ట్ ఇయర్, ERP ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇప్పుడు మొట్టమొదటిగా 1886 89లో ఎవరు ఇంప్లిమెంట్ చేశారమ్మా? బెంగళూరులోని పేట్రానిక్స్ లిమిటెడ్ అనేటటువంటి సంస్థలో నుండి SS గోయంక, సామ్ సుందర్ గోయంక అనేటటువంటి వాడు ఇంప్లిమెంట్ చేశాడు. తర్వాత దీని అబ్రివేషన్ రాస్తాం. తర్వాత 1886లో టాలీ 4.0, 89 90 టాలీ 4.5, 90 97 5.0, 97 టు 2000 5.4,
2000 to 2005 6.3, 2005 to 6 7.2. తర్వాత 1st సెప్టెంబర్ 2006 లోనే 8.1 టాలీ 8.1 వచ్చింది. తర్వాత 1st డిసెంబర్ 2006 2009 వచ్చే టాలీ 9. ఇప్పుడు 12th మార్చ్ 2009 నుంచి టాలీ ERP 9 వచ్చింది. ఇందులో ఏమి యాడ్ చేశారో GST యాడ్ చేశారు. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా ఇది? హలో, అర్థమైందా మనీషా? రెడ్డమ్మా? అర్థమైంది మేడం. ఓకే, మనీషా యాడ్ పోయా. తర్వాత నిన్న మనము అండర్ గ్రూప్స్ కొన్ని చెప్పినాము. అండర్ గ్రూప్స్ నేర్చుకున్నారా? మీరు చదువుకున్నారా? మేడం. ఓకే, తర్వాత ఇంకా ఉన్నాయి దీంట్లో. ఇవి నేర్చేసుకున్నారంటే మనం పోయినాక మనము షార్ట్ కట్ కీస్ అవన్నీ నేర్చుకున్న తర్వాత మనము సిస్టమ్ దీంట్లోకి పోయినామంటే ఈజీ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత ఇప్పుడు ఇది స్క్రీన్ షాట్ ఏమన్నా తీసుకుంటారా? స్క్రీన్ షాట్ తీసుకుంటారమ్మా? తీసుకున్నారా? ఓకే ఓకే. తర్వాత ఇప్పుడు మనం అండర్ గ్రూప్స్ కొన్ని అయిపోయినాయి కదా. ఇప్పుడు లైబిలిటీలో వస్తాం. లైబిలిటీ అండర్ గ్రూప్స్. లైబిలిటీకి వస్తే బిల్స్ పేబుల్ కరెంటు లైబిలిటీ. మీరు ఇవి నేర్చుకున్నారంటే ఈజీ మా టాలీ రాయడమే ఈజీ. లైబిలిటీస్ నిన్న నాకే చెప్పినారు మా ప్రాజెక్ట్ వర్క్. బిల్స్ పేబుల్, తర్వాత అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కరెంటు లైబిలిటీ. తర్వాత రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కరెంట్ లైబిలిటీ. తర్వాత సేల్స్ ట్యాక్స్, తర్వాత ఎక్సైజ్ డ్యూటీ కరెంట్ లైబిలిటీ. తర్వాత ప్రావిడెంట్ అంటే ఇవన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట ఈ టాలీలో. జిఎస్టిలో, తర్వాత పేరోల్లో, టీడీఎస్లో ఇవి వస్తాయి అన్నమాట. తర్వాత ప్రావిడెంట్ ఫండ్, సన్రీ క్రెడిటార్స్, లోన్ ఫ్రమ్ బ్యాంక్. ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకోండి. రిజర్వ్ ఫండ్. ఓకేమా? ఇవి చూడండి. బిల్స్ పేబుల్ కరెంట్ లైబిలిటీ, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కరెంట్ లైబిలిటీ, రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ కరెంట్ లైబిలిటీ. మళ్ళీ యాడ్ కాండి. ఇది ఒక 10 minutes చూపిస్తాను. నేను అప్పటి నుంచి ఆన్ చేసి పెట్టినాను కదా. రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, తర్వాత సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ప్రావిడెంట్ ఫండ్ డ్యూటీ కాదు, ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ అన్నమాట. సన్రీ క్రెడిటార్స్, లోన్ ఫ్రమ్ బ్యాంక్, రిజర్వ్ ఫండ్. ఇవి కరెంట్ లైబిలిటీస్. అర్థమైందా? ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోమా భిన్న. ఇవి అయిపోతే మనము దీనిలోకి పోవచ్చు. అయిందా? స్క్రీన్ షాట్ తీసుకున్నారమ్మా? రెడ్డమ్మా మేడం, స్క్రీన్ షాట్ తీసుకోండి. రాస్తున్నాను మేడం. అయిపోయిందా? అయిపోయింది మేడం.
రఫ్ చేసేదా? వాళ్ళు రాస్తున్నారో లేదో అడగండి మేడం. స్క్రీన్ షాట్ వస్తుంది కదా మీకు, స్క్రీన్ షాట్ రాదా? త్వరగా అవుతుంది కదా స్క్రీన్ షాట్ అయితే. సరే నవీన్ రాసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం. తాజు చాంద్ బాషా వచ్చినాడు, గోవర్ధన్ వచ్చినాడు, మనీషా ఏడో వెళ్ళిపోయింది. ఓకేమా, రఫ్ చేస్తానమ్మా. తరువాత నెక్స్ట్ వన్ అసెట్స్. మనం అండర్ గ్రూప్ అనేది క్రియేట్ చేసేటప్పుడు టాలీ అనేటటువంటిది ప్రాబ్లం వేసేటప్పుడు అండర్ గ్రూప్ అడుగుతుంది అనమాట. అందుకనే ఇట్లా క్యాష్, తర్వాత బ్యాంకు నేమ్ ఏదైనా, SBI, ఆంధ్ర బ్యాంకు, అట్లా ఏవైనా రాని. ఇన్వెస్ట్మెంట్, బిల్స్ రిసీవబుల్, క్లోజింగ్ స్టాక్, prepaid expenses, income to be received, insurance claim, sundry debtors, furniture, ప్లాంట్ అండ్ మెషినరీ. ఇప్పుడు క్యాష్ వచ్చి క్యాష్ ఇన్ హ్యాండ్ అండర్ గ్రూప్. క్యాష్ వచ్చి ఏమంటే క్యాష్ ఇన్ హ్యాండ్. బ్యాంక్ నేమ్ వచ్చి బ్యాంక్ అకౌంట్. తర్వాత ఇన్వెస్ట్మెంట్, తర్వాత బిల్ రిసీవబుల్ వచ్చి కరెంట్ అసెట్. తర్వాత క్లోజింగ్ స్టాక్ వచ్చేసి కరెంట్ అసెట్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కరెంట్ అసెట్స్. ఇన్కమ్ టు బి రిసీవ్డ్ కరెంట్ అసెట్. సన్రీ ఇన్కమ్ రిసీవ్డ్ అయిపోయింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కరెంట్ అసెట్. సన్రీ డెటార్స్, ఇది సన్రీ డెటార్. ఇది ఫిక్స్డ్ అసెట్. ఫర్నిచర్ అనేది ఫిక్స్డ్ అసెట్, స్థిరమైనటువంటి ఆస్తి. ఓకే చూడండి మా, క్యాష్ వచ్చి క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్ అండర్ గ్రూప్. తర్వాత ఇన్వెస్ట్మెంట్, బిల్ రిసీవబుల్ కరెంట్ అసెట్, క్లోజింగ్ స్టాక్ కరెంట్ అసెట్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కరెంట్ అసెట్, ఇన్కమ్ టు బి రిసీవ్డ్ కరెంట్ అసెట్, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కరెంట్ అసెట్, సన్రీ డెటార్స్ డెటారే. అంటే అండర్ గ్రూప్ వచ్చి డెటార్లో చూపిస్తాం. ఫర్నిచర్ స్థిరాస్తి కాబట్టి ఫిక్స్డ్ అసెట్. తర్వాత ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, సేల్స్ వ్యాన్, కాపీ రైట్స్ అనేది ఇంటాంజిబుల్ అసెట్ కానీ ఫిక్స్డ్ అసెట్. గుడ్ విల్, ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇది డిపాజిట్స్. ఇవన్నీ కూడా పైన ఉన్నవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్స్. తర్వాత ఫిక్స్డ్ అసెట్ డిపాజిట్స్. లోన్ టు ఎనీ అదర్ పార్టీ, లోన్ అండ్ అడ్వాన్స్.
లోన్ అండ్ అడ్వాన్స్. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటారా? ఏదో ఒకటి చేయండి. పిన్న ఏం చేస్తారా? రాసుకుంటున్నారా? రాసుకుంటున్నారమ్మా? అయిందా? ఇది పడుతుంది. రెడ్డమ్మ రఫ్ చేసేదా? మేడం నేనైతే స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఓకే, అందరు స్క్రీన్ షాట్ తీసుకోండి, విన్న అయిపోతారు. క్లియర్ చేస్తాను. క్లియర్ చేసేస్తామా? తర్వాత లాస్ట్ వన్ కొంచెమే ఉన్నాయి ఇంకా. లాస్ట్ వన్ అభిరామ్ క్యాపిటల్ అకౌంట్ లేదా క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్ అండర్ గ్రూప్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్. పర్చేజెస్ పర్చేజ్ అకౌంట్. తర్వాత సేల్స్ సేల్స్ అకౌంట్. పెట్టి క్యాష్ కట్ అయిపోతుంది, మళ్ళా యాడ్ కండి. పెట్టి క్యాష్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ హ్యాండ్. తర్వాత సేల్స్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. తర్వాత ట్యాక్స్ ఆన్ సేల్స్, ట్యాక్స్ ఆన్ సేల్స్ వచ్చి సేల్స్ ట్యాక్స్. తర్వాత క్రెడిటర్స్, క్రెడిటర్స్ సన్రీ క్రెడిటర్, సన్రీ క్రెడిటర్. ఏదైనా కూడా అంతేలే. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అదే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. స్టాఫ్ వెల్ఫేర్. ఓకే, ఇది తీసుకోండి. ఇది బోను. ఇంకా మనకు మీకు చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది ఇది చెప్పినాం. తీసుకోండి. ఏ విధంగా క్రియేట్ చేస్తాము అనేది టాలీలో చూపిస్తాను. అయిందా? ఇప్పుడు కట్ అయిపోతుంది. కట్ అయిన తర్వాత నేను టాలీ చూపిస్తాను మీకు. టాలీ ఐకాన్లో నుంచి మనం ఏ విధంగా క్రియేట్ చేసుకుంటాం, ఏ విధంగా అమౌంట్స్ వేస్తామో అది చూపిస్తాను. ఓకే, తీసుకున్నారా? తీసుకున్నారమ్మా?